నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. సో హెచ్సియు ఇప్పుడు హైదరాబాద్ లో హెచ్సియు వివాదం రేగుతుంది. సో అసలు హెచ్సియు అంటే ఏంటి, ఆ ల్యాండ్ కి సంబంధించిన ఆ వివాదం ఏంటి, అది గవర్నమెంట్ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎందుకు చేయదలుచుకుంది, స్టూడెంట్స్ ఎందుకు ధర్నా చేస్తున్నారు, అసలు ఆ ల్యాండ్స్ ఎవరివి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తి వివరంగా తెలుసుకుంటారు. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరొకసారి భూముల వివాదం రాజుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భూములపై రాజకీయ దుమారం రేగింది. హైదరాబాద్ నడిబొడ్డులో గల 400 ఎకరాలని అభివృద్ధి చేసి నగర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచాలని చూస్తామంటుంది గవర్నమెంట్. కాదు కాదు, రియల్ ఎస్టేట్ దందా కోసమే పచ్చని చెట్లను నరికి వన్యప్రాణులను బలి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. పోలీసు పహారాలు, అరెస్టులతో హెచ్సియు అట్టుడుకుతుంది. అసలు ఈ 400 ఎకరాల భూ వివాదంపై ఇది ప్రభుత్వానిదా లేక సెంట్రల్ యూనివర్సిటీదా, ఈ భూమిలో అటవీ జంతువులు ఉన్నాయా, ఈ భూమిని ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయి, ఇంకా కంచికచ్చిబౌలి భూ వివాదంపై అనేక ప్రశ్నలు ఉన్నతమవుతున్నాయి. కాబట్టి ఈ వివాదం గురించి డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా. సో యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్లో 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని 2300 ఎకరాల విస్తరణలో విద్యా సదుపాయాలతో క్యాంపస్ను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోని భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కొంత భూమిని ఉపయోగించుకుని మిగతా భూమిని అలాగే వదిలేశారు. అయితే కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, మరీ ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో గచ్చిబౌలి ప్రాంతం సిటీ మధ్యలోకి వచ్చింది. చుట్టుపక్కల భారీ భవనాలు వెలిసి హెచ్సియు పరిసరలోని ప్రాంతం మాత్రం పచ్చని చెట్లతో, అడవి జంతువులతో నిండి ఉంటుంది. నగరం మధ్యలో ఉన్న ఈ పచ్చని చెట్ల కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. అయితే 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని సర్వే నెంబర్ గల 29లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమిక్ సంస్థకు కేటాయించింది. క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2004 జనవరిలోనే 400 ఎకరాల భూముల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. కానీ 2006 వరకు, అంటే 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో 2006 నవంబర్ 21న ఈ 400 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఐఎంజీ సంత కోర్టును ఆశ్రయించింది. గత 2 శతాబ్దాలుగా 400 ఎకరాల భూమిపై కోర్టులో విచారణ కొనసాగింది. చివరకు 2024 మార్చి 7న హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్ చేయగా అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇలాగా సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దక్కిన ఈ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కారు టీజీఐఐసికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగానే ఈ భూములపై మరో వివాదం మొదలైంది. ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పర్యావరణాన్ని దెబ్బతీసేలా చెట్లను నరికి, అడవి జంతువులను తరిమేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా విద్యార్థులు, రాజకీయ పక్షాలు ఈ హెచ్సియు భూముల కోసం ఆందోళన చేపట్టారు. హెచ్సియు ల్యాండ్ డిస్పర్స్ గచ్చిబౌలి భూమి ఎవరిది, ప్రభుత్వందా హెచ్సియుదా అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చినప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇది యూనివర్సిటీదా లేకపోతే గవర్నమెంట్ దాని మరొక కొత్త ప్రాబ్లం అనేది మళ్ళీ ఫేస్ అవ్వడం జరుగుతుంది. ఈ భూమి తమదేదని నిరూపించుకోవడానికి ప్రభుత్వం చెబుతుంది. 2004లోనే గచ్చిబౌలిలోని 334 ఎకరాలు 28 కుంటల భూమిని ఎస్సీయూ ప్రభుత్వానికి అప్పచెప్పిందని, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయని శరలింగంపల్లి రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఎస్సీయూ అధికారులు, విద్యార్థులు మాత్రం ఈ భూమి తమదేనని అంటున్నారు. గతంలో తమకు ఈ భూమిపై ప్రభుత్వమే కేటాయించిందని, విద్యార్థులు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు చెట్లను నరికేయకుండా ఉంచమని, ఇప్పుడది పెద్ద అడవిని తలపిస్తుందని అంటున్నారు. జీవ వైద్యాన్ని కాపాడేందుకు ఉన్న అటవీ వాతావరణాన్ని నాశనం చేయొద్దని, విధ్వంసం చేయరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీగా జేసీబీలతో పొదలను తొలగించి చదును చేస్తున్నారు. ఈ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సీయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్టుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటికి రావడంతో ఎస్సీయూ భూములపై వివాదం మరింత పెద్దదయ్యింది. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ ఎస్సీయూ భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడడం తగదంటూ ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారుతో పాటు బీజేపీ ఎంపీలంతా ఈ గచ్చిబౌలి భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు, వివిధ అడవి జంతువులకు నిలమైన ఈ ప్రాంతం హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతకు కీలకమని అన్నారు. కాబట్టి ఈ భూమిని కూడా కాంక్రీట్ జంగల్లా మార్చేందుకు రేవంత్ సర్కార్ చేపట్టిన చర్యలను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని బీజేపీ ఎంపీలు కోరుతున్నారు. సో టోటల్గా విషయం అదండి. రియల్ ఎస్టేట్ కోసం, లేదంటే గవర్నమెంట్కి డెవలప్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఈ ఎస్సీఓ భూములు అమ్మితే 50,000 కోట్ల రూపాయల ఆదాయం మనకి సమకూరుస్తుంది.
దాని ద్వారా మన హైదరాబాద్ని అలాగే తెలంగాణని డెవలప్ చేయొచ్చు అని ఇప్పుడున్న గవర్నమెంట్ పెద్దలు చెబుతుంటే, హైదరాబాద్కి మణిహారం లాంటి ఆ చెట్లు నరికేయడము. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాన్ని ఎవరు అడ్డుకోవాలని చూడరు. మన మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం డెవలప్ అయితే అది మనకి కూడా హ్యాపీయే. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ లేకపోతే కొంతమంది పెద్దలు కానీ ఆరోపిస్తుంది ఏంటంటే, ఇంకా ఎన్నో వందల ఎకరాలు హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గరలోనే చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల కూడా ఎన్నో వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైదరాబాద్ సెంటర్లో నడిబొడ్లో ఉన్న దీన్ని ఎందుకు ముట్టుకోవాలని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రముఖులు కూడా కొంతమంది మన కర్మ ఇది అని చెప్పేసి కూడా మనం ఇన్స్టాలో పోస్టులు చేయడం కూడా చూస్తున్నాము. సో మనిషికి ఊపిరితిత్తులు మనకి ఆక్సిజన్ ఎలా అందిస్తాయో మన హైదరాబాద్కి ఆ హెచ్సియు యూనివర్సిటీ అనేది మనకి హైదరాబాద్కు ఊపిరితిత్తులు లాంటిది అది. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే చాలా అంటే చాలా పొల్యూటెడ్ అయిపోయింది. మీకు ఒక సర్వే ప్రకారం చెప్తాను. చాలా యూరోప్ కంట్రీస్ కానీ యూకే కంట్రీస్ కానీ ఎక్కడ చూసుకున్నా ప్రతి మనిషికి 10,000 చెట్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి 10,000 చెట్ల నుంచి ఆక్సిజన్ అందుతుంటే, అదే మన హైదరాబాద్ విషయానికి వస్తే 10,000 మందికి ఒక చెట్టు కూడా లేదు. సో దాని ద్వారా తెలుస్తుంది మనం ఎంత పొల్యూషన్లో బతుకుతున్నామో. ఇంకా పొల్యూషన్ విషయానికి వస్తే ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. సో ఇప్పుడున్న ఇలాగా కొంచెమైనా మనకి మంచి చేసే ఇలాంటి చెట్లని, అడవిని నరికేసుకుంటూ పోతే హైదరాబాద్ కూడా ఢిల్లీని దాటేసి నెంబర్ 1 పొజిషన్కి వచ్చేస్తే చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. సో తద్వారా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా రిస్క్లో పడిద్దని చాలామంది వాదిస్తున్నారు. అంతేకాకుండా నోరు లేని జీవాలని, జంతువులని, పక్షుల్ని కూడా అట్లా చేయడం తప్పు. ఇప్పుడు లేటెస్ట్గా నేను తెలుసుకుంది ఏంటంటే, జస్ట్ నిన్న ఒక్కరోజే 100 ఎకరాల్లో చెట్లని నరికేశారంట. సో చాలా పక్షులు ఎగిరిపోతున్నాయి, చాలా జంతువులు, మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. సో వాటిని కూడా రక్షించాల్సిన బాధ్యత, వాటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పెద్దలు మరొకసారి ఆలోచించి డెవలప్ చేయడం తప్పు కాదు. సో ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే చూసుకుంటే బెటర్. లేదు మాకు ఇదే అనుకుంటే, నిన్నగాక మొన్న మనం చూసాము బ్యాంకాక్లో ఎక్కడ పడితే అక్కడ చెట్లు, అడవులు నరికేసి ఇలాగే పెద్ద పెద్ద భవనాలు కట్టడం చాలా అంటే చాలా డెవలప్ చేశారు. కానీ ఏమైంది, భూకంపం వచ్చి 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు సెకండ్స్లో కూలిపోయినాయి. సో ఎవరికి ఉపయోగం డెవలప్మెంట్ అంతా? కాబట్టి ప్రకృతికి గౌరవించాలి, ప్రకృతిని రక్షించాలి. ఎందుకంటే ప్రకృతి ఒకసారి పగబట్టిందంటే దాని చర్యలు ఎలా ఉంటాయో మనం ఎవరో ఊహించలేము. మనం ఎప్పుడూ ట్రావెల్ చేస్తుంటాం, హెలికాప్టర్లో తిరుగుతుంటాం, అవి కూలిపోయి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు మనకు ఎన్నో జరిగిన గుర్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతిని పరిరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతితో బతుకుదాం. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది అది. సో గవర్నమెంట్ చేస్తుంది మంచి పని అయినా సరే, ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఇదే విషయం నిన్న సుప్రీంకోర్టుకి వెళ్తే, బిఫోర్ గవర్నమెంట్ ఇష్టమన్న సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళందరి బాధలు అర్థం చేసుకుని ఒక 6 నెలలు దీని మీద సపరేట్గా మళ్ళీ న్యాయ వివరణ జరగాలని చెప్పేసి 6 నెలల వరకు ఈ ల్యాండ్లు ఎవరు ముట్టుకోవద్దని చెప్పేసి అక్కడున్న జేసీబీలు అవన్నీ కూడా ఇమీడియట్గా రిటర్న్ పంపడం జరిగింది. కానీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. 100 ఎకరాల పైగా చెట్లు కొట్టేశారు, చాలా పక్షుల్ని, జంతువులను ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది. సో ఉన్నదాన్నైనా మనం కాపాడుకుందాం, దాని గురించి పోరాడదాము. సో దాని గురించి పోరాటం చేస్తున్న విద్యార్థులందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. సో మరొకసారి మన సీఎం గారిని, అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ని మా ఛానల్ ద్వారా, మా ద్వారా మేము వేడుకుంటున్నాము. సో వీలైనంత వరకు ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని పెంచండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. బాయ్.